చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది సూపర్ లగ్జరీ బస్సు. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు ప్రయాణికులు. అవనిగడ్డ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఐలూరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేవయం బాబు, అవనిగడ్డ డిపో డ్రైవర్ని. స్టాఫ్ నెంబర్ 37677 9:20 అవనిగడ్డ టు విజయవాడ కరకట్ట బయలుదేరాము. మామూలుగా అయినపూట దాటేసరికి 9:45 ఆ టైంలో సుమారుగా కొంచెం రోడ్ అప్ అండ్ డౌన్ వల్ల కొంచెం సైడ్కి లాగేసింది బండి, కట్ట దిగింది. బస్సులో పాసింజర్స్ వచ్చేసి 37 మెంబర్స్ ఉన్నారు. కొంచెం రోడ్లు బాగోపోవడం వల్ల కొంచెం పక్క లాగింది. ఎవరికి ఎటువంటి దెబ్బలు కానీ ఇలాంటివి ఏం జరగలేదు, ఇంజరీస్ ఏం జరగలేదు. 10:45 11 గంటల సమయంలో తోటలూరు మండలం ఐలూరు గ్రామ అవుట్కట్స్లో కరకట్ట విజయవాడ అవనగడ్డ కరకట్ట మీద వెళ్తున్న అవనగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు అదుపు తప్పి పొలం వైపు రావడం జరిగింది. దాంట్లో సుమారు 37 మంది ప్యాసింజర్స్ ఉండడం జరిగింది. ఎవరు కూడా ఏ విధమైన ఇంజరీస్ జరగలేదు లక్కీలీ. సో బస్సు అదుపు తప్పి అన్ఈవెన్గా ఉండటం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి డ్రైవర్ చెప్తున్నాడు. దాని మీద విచారణ జరిపి చర్య తీసుకుంటాం. కృష్ణా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పి చెట్ల పొదల్లోకి బస్సు దూసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. వంశీ, ఈ రోజు విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ నుంచి విజయవాడ వస్తున్నటువంటి బస్సు ప్రమాదానికి గురైంది. ఏదైతే 37 మంది ప్రయాణికులతోటి ప్రయాణిస్తున్నటువంటి సూపర్ లగ్జరీ బస్సు ఈ విజయవాడ నుంచి అవనిగడ్డ నుంచి విజయవాడకు వెళ్తోంది. 15 అడుగుల రోడ్డు మీద నుంచి డైరెక్ట్ గా కృష్ణా నదిలోకి బస్సు దూసుకుపోయింది. అయితే రోడ్డు ఎత్తు పల్లాలుగా ఉండడంతో అదుపు తప్పినటువంటి బస్సు ఒక్కసారిగా కృష్ణా నదిలోకి దూసుకుపోవడంతో ప్రయాణికులంతా కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురయ్యారు. తోట్లవల్లూరు మండలం అయినపూరు దగ్గర ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే 37 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ కూడా ప్రయాణికులు ఎవరికి కూడా ఏవి జరగకపోవడంతో సంఘటనా స్థలానికి వచ్చినటువంటి పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ముందుగా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ప్రయాణికులందరినీ కూడా బయటికి తీసుకువచ్చారు. అయితే ఈ రోడ్డు ఏదైతే ఉందో కరకట్ట రోడ్డు అవనిగడ్డ నుంచి విజయవాడకి వచ్చేటువంటి కృష్ణా నది మీద వేసిన కరకట్ట రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఇలాంటి ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. నది పక్కన ఉన్నటువంటి కరకట్ట రోడ్డు కాబట్టి చాలా చిన్నగా ఉంటుంది. దాంతో పాటుగా రోడ్డు అంతా కూడా పూర్తిగా గుంతలమయం అయిపోవడంతో ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రయాణికులంతా కూడా సేఫ్ గా ఉండడంతో ఎక్కడ ఇబ్బంది పడలేదు. అయితే డ్రైవర్ కూడా బస్సు నదిలోకి దూసుకు 15 అడుగుల లోపలికి కిందకి వెళ్ళిపోయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా బస్సుని బోల్తా పడకుండా ఉంచాడు అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. పూర్తిగా రోడ్డు ప్రమాదాలు అనేవి ఈ రోడ్డు మీద ఏదైతే కరకట్ట రోడ్డు మీద రోజు జరుగుతున్న నేపథ్యంలో ఏదో ముందుగా రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుతున్నారు. అయితే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు అలాగే స్థానికుల సహాయంతో బస్సులో ఉన్నట్టు వారందరినీ కూడా వేరే ఒక బస్సు తీసుకొచ్చి అక్కడి నుంచి విజయవాడకి పంపించిన పరిస్థితి ఉంది. అయితే ప్రయాణికులంతా సేఫ్ గా ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వంశీ, కాంతి, చూస్తున్నాం డ్రైవర్ కూడా చెప్తూ ఉన్నారు రోడ్లు సరిగా లేకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని. ఓవైపు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా రోడ్లపై దృష్టి సారించింది. త్వరితగతిన ఈ రోడ్ల నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉందంటారా? ఏం చెప్తున్నారు అధికారులు? రోజు తరచుగా కాకపోయినప్పటికీ వారంలో 2-3 సార్లు ఈ రోడ్డు మీద ఏదైతే విజయవాడ అవనిగడ్డ మెయిన్ బైపాస్ రోడ్డు కాకుండా కరకట్ట మీద నుంచి ఎక్కువగా
రాకపోకలు అనేది సాగిస్తూ ఉంటారు. ఎందుకంటే డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో అక్కడ హైవే సర్వీసులు కాకుండా కరకట్ట సర్వీసులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా నడుపుతూ ఉంటారు. అయితే ఈ రోడ్డు అనేది పూర్తిగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు కాబట్టి తరచుగా కుంగిపోతూ ఉంటది. వాటర్ ఇసుక జారిపోయినప్పుడల్లా రోడ్డు కుంగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ఈ రోడ్డుకి సంబంధించినటువంటి మరమ్మతులు ఏవి కూడా చేయకపోవడంతో పూర్తిగా రహదారి అంతా కూడా అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పైన కాన్సన్ట్రేట్ చేయడంతో పాటుగా అక్కడక్కడ ఉన్నటువంటి గుంతలు పూడ్చినప్పటికీ ఈ రోడ్డు అంతా కూడా ఒకసారి చదును చేసి వేయాల్సిన అవసరం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డు పైన కాన్సన్ట్రేట్ చేయాలి అని కూడా అక్కడ స్థానికులు కాకుండా ఈ రోజు ప్రమాదం జరిగినటువంటి బస్ డ్రైవర్ మాటల్లో కూడా మనం విన్నాం. చాలా ఇబ్బందికరంగా డైలీ సర్వీసులు నడుపుతున్నప్పుడు రోడ్లు ఉంటున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే రోజుకొక యాక్సిడెంట్ అనేది ఖచ్చితంగా ఈ రోడ్లో జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా కోరుతూ ఉన్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి.